రోజు ఎన్టీ రామారావు గారు మద్యపాన నిషేధం పెట్టారు. దాన్ని ఆయన సీఎం అవుతాయని దాన్ని తొలగించడం జరిగింది. ఈ రోజు బెల్ట్ షాపులు రద్దు చేస్తానని చెప్తా ఉన్నాడు. బెల్ట్ షాపులు తెచ్చింది ఎవరు? ఆయనే కదా మూలం. మరి ఈరోజు ఎన్టీ రామారావు గారు పెట్టిన హార్స్ పవర్ 50 రూపాయలని 650 రూపాయలు చేసి రైతుల మీద భారం పెట్టడం జరిగింది. అంతేకాకుండా మరి చంద్రబాబు నాయుడు గారు మరి 2 రూపాయలు చెప్పిన మరి ఆయన ఎన్టీ రామారావు పెట్టినటువన్నీ చేసి ఆయన ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు వచ్చిన ఘనతంతా నేను చేశానని చెప్పుకోవడం జరుగుతా ఉంది ఇవాళ. మరి అంతేకాకుండా ఆ రోజు కేంద్రంలో అంత పలుకుబడి ఉన్నప్పుడు ఆ రోజు దేవగౌడ గారు మరి కర్ణాటకలో ఎన్నో ప్రాజెక్టులు కట్టుకోవడం జరిగింది. మహారాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ఎన్నో ప్రాజెక్టులు కట్టుకోవడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి టైంలో ఆల్మట్టి డ్యాం మొదలు పెట్టడం, ఆల్మట్టి డ్యాం ఎత్తు చేయడం, పూర్తి చేయడం అన్ని జరిగాయి. ఈ రోజు ఆల్మట్టి డ్యాం కట్టడం వల్ల, మహారాష్ట్రలో ప్రాజెక్టులు కట్టడం వల్ల ఈ రోజు మనం కిందన్నాం కాబట్టి మనకు నీళ్లు రావడం లేదు. అవి పొంగి పొర్లితే గానీ మనకు నీళ్లు రావు. ఆ పరిస్థితి చంద్రబాబు నాయుడు టైంలోనే జరిగింది. రాజశేఖర రెడ్డి గారు చెప్పారు ఎంపీల మీటింగ్ లో, బాబు 2001 సంవత్సరానికి బచావత్ కమిటీ అది పూర్తి అవుతుంది, ప్రాజెక్టు పూర్తి కావాలి, ఒకటన్నా స్టార్ట్ చేయండి, చరిత్రహీనుడు కావద్దు బాబు అని చెప్పడం కూడా జరిగింది. మరి జలయజ్ఞం చేయమంటే రాజశేఖర రెడ్డి గారు ఆయనేమో ఇంకుడు గుత్తలు చేశాడు మనకు. మరి అంతేకాకుండా ఆ రోజు తెల్ల కార్డులను ఎత్తివేయడం జరిగింది. ఆడపిల్ల పుడితే 5,000 రూపాయలు ఇస్తానని చెప్పి ఆపేయడం జరిగింది. అంతేకాకుండా హాస్పిటల్స్ లో, మామూలు గవర్నమెంట్ హాస్పిటల్స్ లో అంతో ఇంతో ఉచిత వైద్యం జరిగేటప్పుడు దాన్ని తీసేసి యూజర్ ఛార్జెస్ పెట్టి ప్రజల మీద భారం పెట్టడం జరిగింది. మరి ఈ రోజు అన్ని అబద్దాలు చెప్తా ఉన్నాడు. మీ దగ్గరికి వచ్చి ఈ రోజు అన్ని ముసలి కన్నీరు కారుస్తున్నాడు. రుణమాఫీ చేస్తానంటున్నాడు, చేతనలు మాఫీ చేస్తానంటున్నాడు, గ్యాస్ తగ్గిస్తానంటా ఉన్నాడు, ఎన్నో చేస్తానంటా ఉన్నాడు. ఇవాళ మరి ఆ రోజు మరి గ్యాస్ ఆ రోజు 1994లో 115 రూపాయలు గ్యాస్ ఉంటే ఇవాళ ఆయన టైంలోనే 305 రూపాయలు గ్యాస్ అయింది. ఈ రోజు మళ్ళీ అబద్ధం చెప్తా ఉన్నాడు, 180 రూపాయలు గ్యాస్ ఉండేది నా ప్రభుత్వంలో అని చెప్పి. దయచేసి చంద్రబాబు నాయుడు గారి మాటలు నమ్మవద్దని కోరుతున్నాను. ఈ రోజు అన్ని అబద్దాలు చెప్తా ఉన్నాడు. మరి రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత, ఆయన పాదయాత్ర చేసిన తర్వాత ఆయన 25 సంవత్సరాలు ప్రజల మధ్యలో వచ్చారు. ఆయన ప్రజల కష్టాలు బాగా తెలిసిన మనిషి కాబట్టి వచ్చిన వెంటనే ఆయన ఉచిత విద్యుత్ ఇవ్వడం జరిగింది. 1,300 కోట్ల రూపాయలు మనకు కరెంటు బకాయిలు రద్దు చేయడం జరిగింది. చనిపోయిన రైతులందరికీ 1,00,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. నేతన్నలకు 1,00,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. వాళ్ళ మొదటి రోజే ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఆయన తీసుకొచ్చిన పథకాలన్నీ మరి ఆరోగ్యశ్రీ తీసుకొచ్చారు. 2 లక్షలమైన ప్రతి ఇయర్ ఎవరు ఆరోగ్యం బాగలేకపోయినా ఉన్నవాళ్ళు లేని వాళ్ళు కార్పొరేట్ హాస్పిటల్స్ లో ఒకే వైద్యం పొందుకోవాలని ఆయన ఆశించారు. ఆ విధంగా ఆరోగ్యశ్రీని తీసుకొచ్చారు. మొదలు అయిన 2 సంవత్సరాల్లో సీఎం ఫండ్ తీసుకొచ్చారు. అడిగిన ప్రతి వారికి ఇవ్వడం జరిగింది. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన ప్రభుత్వంలో 9 ఏళ్లకు గాను ఆయన 30-40 కోట్లు ఇస్తే రాజశేఖర రెడ్డి గారు 2 ఏళ్లలోనే 490 కోట్లు ఇవ్వడం జరిగింది. మరి 108 తీసుకురావడం జరిగింది. మరి 104 తీసుకురావడం జరిగింది. ఆ రోజు మరి పావల వడ్డీ రుణాలు తీసుకురావడం జరిగింది. ఆ రోజు ఫీజు రియంబర్స్మెంట్ తీసుకురావడం జరిగింది. ఆ రోజు మరి మైనారిటీ వాళ్లకు రిజర్వేషన్స్ కల్పించడం జరిగింది. లక్షల మంది ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. మరి పెన్షన్స్ ఆ రోజు 75 రూపాయలు ఉన్న పెన్షన్, అది కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ చంద్రబాబు నాయుడు ఇచ్చింది. ఆ పెన్షన్ అది కూడా 3-4 నెలలకు ఒకసారి వచ్చేది. మరి అటువంటిది పెన్షన్ సాచురేషన్ విధానం రాజశేఖర రెడ్డి గారు కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా అందరికీ ఇవ్వడం జరిగింది. ఆ రోజు మరి ముసలి వాళ్ళకైతేనేమి, ఆ రోజు విధవరాళ్ళకైతేనేమి వాళ్ళందరికీ 200 రూపాయలు ఇవ్వడం జరిగింది. వికలాంగులకు 500 రూపాయలు చేయడం జరిగింది. ఆయన గుడిసెలేని రాష్ట్రం ఉండాలని కోరుకున్నాడు. కావలసినంత మందికి ఇల్లు ఇవ్వాలని కోరుకున్నాడు. మరి ఇంకా ఇలా ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టడం జరిగింది. మరి అంతేకాకుండా ఆయన ప్రభుత్వంలో దేవుడి దయ కూడా బాగా ఉండింది అనుకుంటా. మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మరి చాలా తక్కువ, అంటే 160 లక్షలు ఉండేది పంట. మరి 2004 వచ్చేటప్పటికి 2003-4 వచ్చేటప్పటికి
109 లక్షల టన్నులు మాత్రమే పంట చంద్రబాబు నాయుడు చూపించాడు.